కాబట్టి దేవుని సన్నిధికి రావడం క్రమం, ఆదివారం క్రమం మనం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. దానివల్ల మనకు గొప్ప ఆశీర్వాదం. దేవదాస్ అయ్య గారితో ఒక ధనవంతుడు ఒక మాట చెప్పారంట. ఆయన ఏమన్నారంటే, అయ్యారు నేను ఒక్క ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళలేదు, దాని గురించి ఒక సంవత్సరం అంతా కూడా అయ్యో ఆదివారం వెళ్ళలేదని చాలా బాధపడ్డాడట. ఒక ఆదివారం వెళ్ళకపోతే ఎంతకాలం బాధపడ్డాడే ఏంటి, ఒక సంవత్సరం అంతా బాధపడ్డాడు. ఎందుకని ఆయన అంతగా బాధపడ్డాడు? ఒక ఆదివారం వెళ్ళకపోతే ఎందుకు అంతగా ఆయన చింతించాడు? దానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, కౌరవ కుమారుడు అంటాడు కదా, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. కనుక ఒక్క ఆదివారం మనం పోగొట్టుకుంటే ఎంత పోగొట్టుకున్నట్టుగా ఏంటి, 1000 దినములంత ఆశీర్వాదం మనము పోగొట్టుకుంటాం. ఏంటి, ఈ లోకములో కనుక ఏదైనా సంపాదించగలము, కానీ ఆశీర్వాదం మనము సంపాదించాలి. ఆశీర్వాదం అనేది ఎవరు ఇవ్వాలి? దేవుడే మనకి ఇవ్వాలి ప్రియులరా. అందుకని ప్రియులరా, మొదటగా ఆదివారం క్రమాన్ని పాటించాలి. ఆదివారం క్రమం పాటించడం వల్ల అది మీకు ఎంతో ఆశీర్వాదం. ఆదివారం ఎంతో విలువైనది. ఏంటి, కౌరవ కుమారుడు ఏమన్నాడంటే 84 కీర్తనలో సైన్యములకు మొదటి వచనాలు, 84 మొదటి వచనాలు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. చదవండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము ఆనందముతో కేకలు వేయు. చూడండి, దేవుని జీవము గల దేవుని మందిరమును దర్శించడానికంట తన ప్రాణమును తన శరీరము ఎంతో కేకలు వేయించున్నదంట పిల్లలు. ఎవరితో? దేవుని మందిరానికి వెళ్ళాలని, జీవగల దేవుని మందిరం దర్శించాలని, దేవునితో మాట్లాడాలని కౌరవ కుమారులకి ఎంతో ఆశ ఉన్నది ప్రియులారా. మరో దగ్గర ఏమంటాడంటే, దుప్పే నీటి వాగుల కొరకు 44 దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. జీవం